Andariki Shubhodayam. Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Zunkara. This video relates to the reprimanding by teachers, which is leading to the registration of criminal cases against them. As such, Honorable High Court of Kerala, they passed a remark, you can call it as obiter dicta, that let the teacher carry a cane. Cane means betta. So, the crux of the case is preliminary inquiry should be conducted before registering a criminal case, particularly against the teachers, particularly in cases which occurred in an educational institution. ఏదైనా స్కూల్లో గొడవ జరిగితే ప్రిన్సిపాల్ గారు లేకపోతే టీచర్ కొట్టారని అలాంటి అభియోగాలు పెడితే తొందరపడి కేసు రిజిస్టర్ చేయకండి. కండక్ట్ సమ్ ప్రిలిమినరీ ఎంక్వైరీ. దిస్ ఈస్ వాట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ద కేస్ ఆఫ్ లలిత్ కుమారి వర్సెస్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ బీహార్, స్టేట్ ఆఫ్ బీహార్, 2014 జడ్జ్మెంట్లో కూడా ఉంది. ద పోలీస్ కెన్ కండక్ట్ సమ్ ఎంక్వైరీ. ఎందుకు ఈ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందని తెలుసుకో. ఒకసారి కేసు పూర్వపరాలకు పోతే మనకు అర్థమవుతుంది. రైట్, దిస్ కేస్ ఈజ్ సిబిన్ SIBIN టీచర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. రిట్ పిటిషన్ నంబర్ 237/2025 decided on 10th March 2025 by Honorable Justice P.V. Kunhi Krishnan, wherein the justice observed that teachers should be protected from the so-called criminal prosecution for awarding minor punishments or for giving minor punishments. Of course, if it is done without any malice, మనసులో ఏదన్నా పెట్టుకుని చేస్తే ఇబ్బంది అని లేకుండా టీచరు అంటే అల్టిమేట్గా మా చిన్నప్పుడు మేము బడిపోయినప్పుడు అయ్యేవారు కంపల్సరీగా బెత్తంతో ఉండేవారు. ఆ బెత్తం దెబ్బలు పడలేక అల్లాడిపోయేవాళ్ళు, ఎటు తిరిగినా కొట్టేవాళ్ళు. అఫ్కోర్స్ అదే మాకు ఆశీస్సుల్లాగా భావించాం. ఇవి జనరేషన్ తప్పు, ఒప్పుకోరు. కేనింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ అలౌడ్. బట్ నౌ ఏ సిచ్యువేషన్ హ్యాస్ కమ్. మన లా ఆఫ్ టాట్స్ పిల్లలకు కూడా చెప్పాను, క్వాజీ పేరెంటల్ అథారిటీ. ప్రిన్సిపాల్, సపోజ్ లా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మీరందరూ రేపటి నుంచి పలానా యూనిఫామ్లో రండి అంటే ఇట్ ఈస్ అగెన్స్ట్ అవర్ రైట్ లిబర్టీ అంటానికి లేదు. బికాజ్ హీ ఈజ్ ద డీమ్డ్ టు బి ఎ పేరెంట్. క్వాజీ పేరెంటల్ అథారిటీ. రైట్, అలాగే ఇక్కడ కూడా టీచర్స్, దే ఆర్ ది హీరోస్. ప్లీజ్ రిమెంబర్, teachers are the heroes of the nation because they create people, they create leaders, they create scientists. అలాంటి టీచర్స్ని మనం ఇలాగా కేసులో పెడతాం. ఒకసారి కేసు పొరపాటు మర్చిపోయాను, అసలు దానికి చెప్తాను. రైట్, సో క్రిమినల్ కేసు ఎందుకు వచ్చింది? హియర్ దిస్ సిబిన్ వాజ్ ఎలిజ్డ్ టు హ్యావ్ యూజ్డ్ కేన్ అగెన్స్ట్ ఎ బాయ్. ఎందుకు? This boy was spreading rumors that this teacher is responsible for the death of a person. She caused some accident అనేటువంటిది రూమర్ వాడు స్ప్రెడ్ చేశాడు. దాని మీద యాక్చువల్గా జరిగింది ఏంటి? పిల్లాడు సరిగ్గా చదవకపోతే ది టీచర్ కాల్డ్ హిమ్, రిప్రమాండెడ్ హిమ్ ఫర్ హిజ్ బ్యాడ్ బిహేవియర్. రైట్, హీ వాజ్ స్టడీయింగ్. ఇప్పుడు 10/2/2005 నాడు అరౌండ్ 12:30 PM the teacher called the so-called complainant's son, who is studying 6th class. Endukani? The allegations on him are that he assaulted his co-student, another student. దాని మీద అలా ఏదో పని చేయకరా అని చెప్పి 2 దెబ్బలు వేసినట్టు ఉన్నాడు. అండ్ అడ్వైజ్డ్ టు స్టడీ వెల్ బికాజ్ హీ వాజ్ వెరీ లేజీ ఇన్ అకాడమిక్స్. బట్ వీడు పోయి వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ ఫాదర్ వాళ్ళు వచ్చి కేసు పెట్టారు. టీచర్ బట్ హిమ్ అని కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు రిజిస్టర్ అయింది. దాని మీద 482 CRPC, ప్రజెంట్ 538 అనుకుంటా, ఆ కేసు కింద క్వాష్ చేయడానికి వచ్చారు. బెయిల్ కేసుకున్నారు. దీంట్లో దానిలో వచ్చింది. సో నౌ Honorable High Court observed that
ఒక్కసారి సెక్షన్ 173 క్లాస్ 3 చూడమంటున్నాడు. 173 క్లాస్ 3 ఆఫ్ ది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. గతంలో మేము సిఆర్పిసి అనేవాళ్ళం, ఈ మధ్య కాలంలో పీటీసీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ద అఫెన్స్ ఈస్ బిలో 3 years, the IO has to take permission from the DSP regarding the arrest of the person. 3 years కాబట్టి అరెస్ట్ చేయాల్సిన పని లేదు. అరెస్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద DSP. Likewise, preliminary enquiry should be conducted before that అని లలిత్ కుమార్ కేసు కూడా మీకు చెప్పడం జరిగింది. Now, he hailed the teachers. హైకోర్టు ఏం చెప్పింది? Teachers are the unsung heroes of the society. They are the backbone of our future generation. ఇదన్నమాట. So, now this teacher is charged under section 118 of the Bharati Nyaya Sanhita and also section 55 and 75 of the Juvenile Justice Act. So, anyway, here, since there is no intention, Honorable Court was pleased to quash the case against him, but only thing is directed the police to conduct some inquiry before registering a case, and it may take, previously Lalith Kumar case 1 week, ఇప్పుడు 1 month లోపల డిసైడ్ చేయమని కేరళ హైకోర్టు ఇచ్చారు. Of course, this is applicable to only Kerala state, not for our state, but anyway, good judgment. ఎందుకంటే టీచర్స్ని మనం హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్, లేకుంటే వ్యవస్థ చెడిపోతుంది. దానికోసం ఈ వీడియో చేశాను. దయచేసి వీడియో అర్థం చేసుకుని మీరు కూడా 10 మందికి చెప్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.